మాజీ మంత్రి మల్లారెడ్డి భూముల వివాదం కొలిక్కి రావడం లేదు. భూమి మాదంటే మాదని ఇరు వర్గాలు భీష్మించు కూర్చున్నాయి. అయితే రెవెన్యూ శాఖ సర్వేలో ఆ భూమి మాదేనని స్పష్టత వచ్చిన తర్వాత కూడా మల్లారెడ్డి భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. సర్వే రిపోర్టును బట్టి భూమిని తమకు అప్పగిస్తామని చెప్పిన మల్లారెడ్డి ఇప్పుడు మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మల్లారెడ్డి బాధితులు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా మేము బార్కెట్స్ వేసుకున్నాము. మా లైన్లో మేము వచ్చి పోలీసుల ముందునే బార్కెట్స్ తీసేశారు, మమ్మల్ని కొట్టారు, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. అన్నీ అయిన తర్వాత ఏసీపీ గారు 2 పార్టీలను పిలిచారు. సరే మల్లారెడ్డి గారు మీకు ఏం కావాలి అంటే సర్వే చేయండి, సర్వే చేస్తే నేను మీ సమక్షంలో సర్వే చేస్తే నేను ఒప్పుకుంటాను, నా 1.29 తప్ప ఎంత ఎక్కువ వచ్చినా వాళ్ళదే అని చెప్పాడు. సరే తెల్లారి ఒక 100 మంది పోలీసులు పిలిపించారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఇరు పార్టీల సిగ్నేచర్స్ తీసుకున్నారు, సర్వే చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు మేము అనుకున్నట్టు మా 33 గుంటలు 4000 గజాలు వచ్చింది, ఆయన 1.29 వచ్చింది. ఇప్పుడు మేము ఒకటే కోరేది, ఇప్పటికైనా మీరు గ్రహించి ఇంత మీడియాలో ఇంత అయిపోయిన తర్వాత కూడా ఇంకా నాదే అని అంటే అది కుదిరేది. మేము అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీస్ వాళ్ళని అడుగుతున్నాం. మేము మాకు డిమార్కేషన్ చేసి పొజిషన్ ఇప్పిమని మేము అడుగుతున్నాం. ఈ పోరాటం మరి ఇలాగే కొనసాగిద్దాం. మరి ఏం చెప్పదలుచుకున్నారు మల్లారెడ్డికి కూడా? మరి మల్లారెడ్డికి ఒక్కటే అండి, ఆయనకు ఏమాత్రం నైతిక విలువలు ఉంటే, మోరల్స్ ఏమన్నా ఉంటే ఆయన చెప్పినట్టు బాజాబ్తు ప్రెస్ ముందు ఎన్నో ప్రెస్ ఛానళ్ళ ముందు చెప్పిండు, నేను రాజీనామా చేస్తాను, జైలు పోతాను, నా డాక్యుమెంట్లు తప్పైతే అని. ఇప్పుడు అన్ని ప్రూవ్ అయిపోయినాయి. మా సర్వే ఆయన ఒప్పుకున్నాడు, ఆయన నేను సర్వే కట్టుబడి ఉంటాయని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన ఇంకా అది చేస్తే మనం 2 పార్టీ నుంచే కన్సల్ట్ అయింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి కన్సల్ట్ తీసుకున్నారు సర్వేర్ ఎంఆర్ఓ వాళ్ళు, ప్లస్ ఆల్సో మరి లక్ష్మారెడ్డి గారి నుంచి ఆయన రిప్రజెంటేటివ్ వాళ్ళు కూడా సిగ్నేచర్ చేశారు. ఇంకా ఇందులో ఇంకేం లేదు, ఇంకా మనం ఇది ఫైట్ చేసుకుంటూ కొనసాగడానికి ఇంకా ఏం మిగలలేదు, అయిపోయింది. ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ డిసిజన్ వచ్చినట్టే. ఇంకా మేము రిక్వెస్ట్ చేసేది ఓన్లీ కలెక్టర్ గారికి కానీ, రెవెన్యూ ఆఫీసర్ కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ప్రాపర్టీని 4000 గజం మనకు డిమార్కేట్ చేసి ఇచ్చేస్తే, మాకు పొజిషన్ ఇచ్చేస్తే మా పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. మల్లారెడ్డి గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము, మేము లోకల్ ఎంఆర్ఓ ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్లాము, లేటెస్ట్ ఈ రోజు కూడా కలిసామని చెప్తున్నారు. సో మా దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయి, మాదే అది అని చెప్తున్నారు. మరి ఎవిడెన్స్ ఉంటే చూపించమని చెప్పండి, అందరికి ఇవ్వమని చెప్పండి. ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినాము, మనం అన్ని ఎవిడెన్సెస్ చూపించాము, చూపించిన తర్వాతనే మాట్లాడుతున్నాము కదా. సర్వే జరిగిన రోజు రెవెన్యూ ఆఫీషియల్స్ మా డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు, ఆయన డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. ఎందుకంటే తీసుకున్నాడు, వీళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తున్నారని తెలియాలి కదా వాళ్ళకు. తీసుకున్న తర్వాత సర్వే చేశారు. ఇప్పుడు ఆయన ఇంకేం కొత్తగా ఏమంటున్నాడు, కలెక్టర్ని కలిసిండు, ఏం కొత్తగా అడుగుతున్నాడు, సర్వేకి బైండ్ అయి ఉంటాడా లేదా అనేది మీరు క్వశ్చన్ అడగాలి ఆయన. ఇప్పుడు ఎవరిని కలిసినా ఆయనకున్న డాక్యుమెంట్ ఎంత 129 గుంటస్ 82లా ఆయనకున్నది, మాది మాకున్నది. సరే ఆయన దురుద్దేశంతో చేస్తుండా, ఆయన పంతాలకు పట్టింపులకు చేస్తుండా అర్థమవుతలే. కానీ ఆయన ఏదైతే 83కి 82కు సంబంధమే లేదు. సరే 83 క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు, 83లో కూడా వాళ్ళు సర్వేయర్స్ వాళ్ళ ల్యాండ్ అయినదైనా చూపించారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఒక పొలిటీషియన్, ప్రజాప్రతినిధి, ఒక కామన్ మ్యాన్ ఇట్లా కష్టాలు పెడుతుంటే ఎట్లుంటుంది అది? అందులోనూ ఒక ఎన్ఆర్ఐ, మా మిత్రులు ఎన్ఆర్ఐ ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన ఉన్న ఆయన హైదరాబాద్లో ఈరోజు డెవలప్మెంట్ని చూసి ఏదో కొంత ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామనే ఆశతో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, అట్లాంటి భూములను కూడా మల్లారెడ్డి గారు కబ్జా చేస్తే, ఇప్పుడు మాలాంటి చదువుకున్న ఒక వ్యక్తులకి ఇట్లాంటి అన్యాయం జరిగితే కామన్ పీపుల్ పరిస్థితి ఏంది, నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏందండి? బ్రదర్, నేను అంటే మీడియా ద్వారా నేను కోరుకునేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు ఆ రోజు సర్వే చేసేటప్పుడు ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి అనుచర వర్గం, మేము పట్టణం కొంకున్నోళ్ళం అందరి సమక్షం లోపల అసలు సర్వే చేయమని చెప్పింది ఎవరు? మల్లారెడ్డి గారు. మీరు ఎన్నో మీడియాలో మాట్లాడింది. ఫస్ట్ పోలీసు వాళ్ళకు నేను థ్యాంక్ చెప్తున్నా, మీరు సర్వే ఉండి మంచి పని చేసిండ్రు. అబ్బా మీరు నాకు చాలా హ్యాపీగా ఉన్నది నేను అని చెప్పి సన్మానం చేస్తాం మీకు అని చెప్పి సత్కారాలు చేస్తా అన్నాడు. ఏ కొంచెం సెంటు భూమి వెళ్ళినా కూడా తక్షణమే ఇక్కడ మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడి నుంచే లేటే నేను వెళ్ళిపోతా, నా మాట మీద నిలవకపోతే తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పినటువంటి మహానుభావుడు, మహనీయుడు మా మల్లారెడ్డి గారు. ఆయన ఏడమైనా కూడా ఆయన గురించి ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్లో తెలంగాణలో ఎవరు ఉండరు. మల్లారెడ్డి పేరు ఏంటిది, మళ్ళీ పూలమ్మినా పాలమ్మినా అంటాడు, ఇంకోటి భూ కబ్జాలు అంటాడు. ఇవన్నీ ఎందుకండి మల్లారెడ్డి గారు? ఇప్పుడు అందరి సమక్షంలో మీరు బట్టవాళ్ళు అయిపోయారు, మీ దొంగతనం అంతా మొత్తం బయటపడ్డది. ఇంకా దీన్ని ఏమని దాస్తారు? మళ్ళీ నేను కలెక్టర్ దగ్గరికైనా అటువే ఏం మసి మారేడుగా చేస్తే ఏమొస్తాయి నీకు? ఇప్పుడు తేలింది పాలు నీళ్లు అన్నాడు, పాలకు పాలైనాయి, నీళ్ళకు నీళ్ళైనాయి. నువ్వు నీళ్ళలో వెళ్ళిపోయినావు,
మా పాలు మాకు వదిలేయి మల్లారెడ్డి గారు. మొత్తానికైతే ఇటు మల్లారెడ్డి భూముల్లో వివాదం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే తమ దగ్గర పూర్తిగా ఎవిడెన్స్లు ఉన్నాయి, సో ఆ పక్క ఆధారాలతోనే తాము వచ్చాము. అయినప్పటికీ కూడా మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి తమను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.